పన్ను పెట్టించుకున్నానండి. అమెరికా తల్లి 12,000 ఇచ్చిందండి. 2 పళ్ళు తీయించుకుని పన్ను పెట్టించుకున్నాను. 3 పళ్ళు తీయించుకుని పన్ను పెట్టించుకున్నానండి. హ్యాపీ అండి, చాలా చాలా సంతోషపండి. నవ్వుతే ఇది కాదు, ఏమీ ఆశలేదండి. ఏ పన్ను కూడా చెప్పలేకపోతున్నారు చూడండి. ఈ పన్ను అండి, ఇది ఓకే. చాలా చాలా బాగుందండి. కొంచెం మాటకు మాత్రం ఇబ్బంది అవుతుంది కానీ పర్వాలేదు. అసలు నొప్పి అనేదే లేదండి. ఓకే, సాయంత్రం అసలు భోజనం చేయకూడదేమో అంత ఆ 3 పళ్ళు తీయించుకున్నట్టు అర్థం చూసానండి. ఎవరికే లేదు, పన్ను ఇరిగిపోయిందండి. అక్కడ మళ్ళీ 2 కుట్లు వేసారు. 15 రోజులు బాధపడ్డాను. అసలు నోట్లో ఫుల్ మాటలు ఆపేసిన అప్పుడే మెమొరీ వీడియోలో డిలీట్ ఫోటోలు ఏం చేసుకుంటావులే. ఇక 2 రోజులు ఇక పన్నే చూసుకుంటది. కింద ఒకటి ఇలా పెట్టాడు అది మగ్గు ఏదో అంటుందండి, పెద్దగా ఉంటుంది కదా. ఫస్ట్ ఇలా పేస్ట్ ఇలా పీకిస్తాడు లూజ్ కానీ. ఆ లూజు కొంచెం టైట్ అయ్యాక ఇలా అప్పడం చేసి పళ్ళన్నీ ఇలా పెట్టి నొక్కాడు, మళ్ళీ కింద నొక్కాడు. అప్పుడు ఆ పన్ను దాంట్లో అర్థం అవుతుంది అనమాట, ఈ పన్ను పెట్టాలి అని. అంతా గమ్ము ఆవిడ నోరు అంత సేరు. ఆయన ఇంటికి రాలేదు. మాట్లాడు. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏదో కొంచెం తెచ్చినట్టు కానీ అసలు ఫంట్లో కలిసింది. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. కనకమ్మ పన్ను పెట్టించుకుంటుందండి ఈరోజు. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇందాక తీసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు పన్ను? ఆపినాక నేను. హాయ్ అండి, బాయ్ అండి. అమెరికా తల్లి నాకు 12,000 ఇచ్చారండి. 3 పళ్ళు తీయించుకున్నా, 1 పన్ను పెట్టించుకున్నానండి. మొత్తం ఒక 2 నెలలు 3 నెలలు నా 8,000 అయినాయండి. 2,000 ఖర్చులు. హ్యాపీ అండి, సంతోషం. ఇవాళ అమెరికా తల్లికి శిరస్సు నుంచి పాదాభి వందనాలండి. ఆయువారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పన్ను పెట్టించుకున్నానండో, నేను పన్ను పెట్టించుకున్నానండో, ఇంకా వాగలేదండి, లేదండి, అదిగో. ఓకే, చాలా చాలా సంతోషం అండి. చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలి. మాలాంటి పేదలకి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే కొంచెం మాట నచ్చి వస్తుంది, అంతకన్నా ఏంటి కాదండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. పన్ను చూపి అమ్మా. ఇంకెన్నిసార్లు చూపిమన్నా అదిగా ఇలాగా అలా నొక్కునేదండి. లోపలంతా కూడా ఇంత మేల ఉన్నది. ఇక్కడ పన్ను దీంట్లో టచ్ అవ్వాలి. ఈ పక్క ఇలాగా లోపల నొక్కుకోవాలి. కానీ తీసుకోవచ్చండి రాత్రులు. అలా తీసుకునేది వద్దండి, టచ్ అయ్యేది అన్నాను, కానీ తీసుకునేది అన్నారు. ఇంకో డాక్టర్ వచ్చాడండి. ఇప్పుడు ఏం చెప్పను, ఇక పోనీ ఏమన్నా తేడా అయితే పన్ను తీసి పెట్టుకోమ్మా. నేను పెట్టిన ఇంకా ఇప్పుడు దాకా నాకు పట్టలేదు. అమ్మ అలవాటు అయితే ప్రాక్టీసింగ్ అయింది. నోర్మి నీకు వీడియోలో యాక్టింగ్, నాకు ప్రాక్టీస్ కాదు. అమ్మా పన్ను ఒకసారి తీసి పెట్టుకుంటే నీకు 2 సార్లు పెట్టాను. పన్ను చూపి ఒకసారి తీను అస్సలు తీను. నేను మళ్ళీ పెట్టుకోలేను. ఇప్పుడు ఆయన చెప్పిండుగా అంతే. మరి రాత్రి అయినా తీయాలిగా మనం. నేను తీను, రాత్రి కూడా తీవా? మళ్ళీ నా పెట్టడం కుదరట్లేదు. ఆయన ఇంతకు టెక్మంది పెడితే అలా టెక్మని అంటలేదు. కనకమ్మ పన్ను పెట్టించుకుందండి. చూడండి, ప్లాస్టిక్ పన్ను. రాత్రి పూట తీసుకొని పొద్దున పూట పెట్టుకోవాలంట. ఆ పన్ను అండి, చూడండి పన్ను. పన్ను పెట్టించుకున్నానండోయ్, అమెరికా తల్లి ఇచ్చిందండోయ్ డబ్బులు.
నాలాగే అందరికీ లేని వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పన్ను పెట్టించుకున్నానండి. చూసారా, ఆవిడెవరో నేనెవరో అలాంటిది లక్ష్మమ్మ నీకు యాసగా ఉంది ఆ పన్ను పెట్టించేసుకో అని ఇచ్చారండి. ఒక్క పన్ను 15,000 అంటే 20,000 అంటే అమ్మో, ఒక్క పన్ను 12,000 పేదరాలినమ్మ నాకు తగ్గట్టే పెట్టండి అని ప్లాస్టిక్ పన్ను పెట్టించుకున్నాను. పాటలు పాడడానికి వస్తుంది. ఇంకో మూడు పళ్ళు తీయించుకున్నానండి. చాలు కదండి, 2,000 ఖర్చులు ఉన్నాయండి. చాలు కదా, ఓకే. పాటలు పాడడానికి వస్తుందా? ఏం పాట పాడను? ఏదన్నా పాడు ఒకసారి. పన్ను నొక్కేస్తుందా? నాలుగు నొక్కేస్తుందా? డాక్టర్ సారు ఫోన్ చేసిండండి, తీసుకొని పోయినా కనుక. అది డాక్టర్ పళ్ళ డాక్టర్ పీడిసి ఎప్పుడో మాట్లాడడానికి ఉంటుంది. ఆయన నా నెంబర్ తీసుకున్నాడు, నేను పిలుస్తాను మీకు అనుకున్నా. కానీ దేవుడిచ్చింది దేవుడిచ్చిందే. ఎక్కువ యాక్షన్ చేయకు. దేవుడు ఇచ్చినట్టే పూర్తి. డాక్టర్లు ఎందుకు చెప్తున్నాను? నాకు ఇప్పుడు కొత్త నేను కనిపెట్టమని నేను పన్ను పెట్టుకున్నానని ఇలాగ స్మోని పెట్టుకోలేక వైద్యులు తెచ్చి తీసేస్తున్నాడు. తీసేసి పెట్టేస్తున్నాడు, దాంట్లో బాక్స్ చోటు పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఇచ్చిన పన్ను ఒరిజినల్. రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా, ఏమని నీ మీద ప్రేమే ఉందని, బంధనాలు దాటుకొని నీ కోసము వచ్చాసతో. ఏమి తేడా లేదు, పన్ను బాగానే సెట్ అయింది. నాలుగు తగులుతుంది తప్ప కానీ వాయిస్ ఏమి 4 రోజులు పోతే అలవాటు అవుతుంది. వాయిస్ చిన్న పిల్లలు మాట్లాడచ్చు. పన్ను చూపి ఒకసారి. ఎన్నిసార్లు చూపించను, నాటకం ఆడుతాను అందరి చేత. అలాగే బేలు చేయించుకో చిరాకు. సింగర్మూడిని ఏ విధంగా చేసేస్తున్నానండి నేను. ఏం పెట్టాడో మరి ఏం మంత్రం వేసాడో నాకు తెలియదండి. పన్ను బాగుంది, పన్ను బాగుంది, అందుకే నేను చూపించమన్నా. ఎందుకంటే ఎప్పుడు తొర్రి కనిపిస్తా ఉండేది, ఇంక ఈసారి కనకమ్మకి తొర్రి కనిపించదండి. ఇంకా తొర్రి కనిపించదు. కనకమ్మకి పన్ను వచ్చేసిందండి. పన్ను వచ్చిందండో బాబు, నాకు పన్ను వచ్చిందండో. అమెరికా తల్లి 12,000 ఇచ్చి నాకు పన్ను పెట్టించిందండో. పన్ను వచ్చిందండో, నాకు స్పెషల్గా పన్ను వచ్చిందండో. 3 పళ్ళు తేయించుకున్నానండోయ్, ఒక పన్ను పెట్టించుకున్నానండో. అసలు ఎలా కలిసిపోయిందనే. దీనికంటే 20,000 అంట. అమ్మో, 20,000 పంటకు పెట్టినా నా లేవులు ఏంటి, నా బతికి ఏంటి? చాలు, నాకు ఈ పన్ను చాలండి. ఓకే, కొన్ని కావాల్సి దాన్ని తడుకు మళ్ళీ పెట్టించుకోవచ్చు. ఎంత చిటుకుని పెట్టించు. ఒకళ్ళేమో నాకేమో పులివెందుల బాబు నెల షుగర్ మందులండి. ఓకే, అసలు పులివెందుల బాబు అమెరికా తల్లి ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమోనండి. నాకు వాళ్ళు దొరికారు. అదృష్టం. తినటానికి లోటు లేదు, ఉండటానికి లోటు. 3 నెలలు కట్టారండి నాకు. 12,000 అండి పులివెందుల బాబు. 5,000 తింటే 5,000 తినడానికమ్మా, ఏం పర్లేదు. రాజుల అబ్బాయి, మా రాజుల అబ్బాయి ఏమంటున్నాడు, దాసుకో అమ్మ అంటున్నాడు. దాచుకుంటే ఎవడున్నాడు నాకు ఏమైనా పెట్టడానికి? ఊరుకో, పెట్టి తినండి అమ్మ, శుభ్రంగా తినండి, ఇంటికి కట్టుకుని హ్యాపీగా ఉండండి, ఎండలో బయటకు వెళ్ళకుండా అన్నాడు. ఇప్పుడు మాత్రం అమ్మ చల్లబడ్డింది కదా, వెళ్ళండి, నేనే అన్నాను షూటింగ్కి వెళ్తానండి అన్నాను. వెళ్ళండి అమ్మ అని. అలాగే వీళ్ళిద్దరూ దొరకటం వల్ల నాకు నా జీవితం ధన్యమైపోయిందండి. తెలుసండి, మా సొంత అక్క చెల్లెళ్ళు, తండ్రి లేరండి. తల్లి, అక్క చెల్లెళ్ళు, తమ్ముడు ₹1 పెట్టండి. నేను అలో అని ఏడిసినా, నా మొగుడు పెట్టకపోయినా, మా అమ్మగారు, అక్క, కూతురు అంటే మా అమ్మ అక్క మనవరాలండి. నాకు బస్తాలతోటండి సబ్బులు, నూనెలు, పేస్టులు, మరి సంవత్సరానికి సరిపడి బియ్యం అండి. మూటలు 2-3 మూటలండి. అక్కడ ఉండేదండి భీమవరం. ఆవిడ కూడా చేలు మీద ఉండేదండి. మళ్ళీ ఆవిడ చేలు రైలు చేలు చేసుకుంటాను. ఆ బాగుంటుంది, ఎంతో మంచి అండి. అందుకే ఇలాగ మా కనకమ్మకి ఇలాగ పేదలు పుట్టేస్తున్నాడు, పిల్ల కూడా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నదంటే అయ్యో అని ఆయన కూడా సాయం చేసేయండి. ఆయన ఈవిడే కలిసి మా ఇంటికి వేసుకొచ్చేసారండి ఆటో. ఇంకా నువ్వు తిండండి. ఇంకా కొబ్బరి నూనెతో శుద్ధ, సబ్బులతో శుద్ధ, పేస్టులతో శుద్ధ, పప్పు దినుసులు అన్నీ వెరైటీలు, పప్పులు, ఉప్పులు, కారాలు, అబ్బబ్బబ్బబ్బా. అప్పుడు మా అమ్మగారికి సిగ్గేసి 20 కేజీలు మూటలు తెచ్చిందండి మా అమ్మ. 5 ఎకరాల ఆసామి, ₹1,00,00,000 ఆస్తి వాళ్ళకి, 5-6 కోట్లు ఉన్నదండి. అప్పుడు ఆయన అన్నారు, అసలు ఒక్క మూట పుచ్చుకోద్దు, బయట పెట్టుకోండి అన్నారు. అంటే వేడి మొదలెట్టిందండి మా అమ్మగారు. ఎప్పుడు రాలేదు మా ఇంటికి, అప్పుడు వచ్చింది. వస్తే ఫోన్లే బాధపడుతుంది, నోరు మూసేయి, ఆ బిడ్డ ఆపదలో ఉన్నట్టు తేవద్దా, ఎక్కడో పెద్దత్త గారు మనవరాలు తెచ్చిందే,
అని అంటే ఎడితే ఒక రోజు నుండి వెళ్ళిపోయింది. ఆ మూటలు ఇచ్చేసాను నేను పుచ్చుకోలేదు, ఇంత మూటలు. అలా అప్పుడు నా కూతురు కూడా చూడలేదు తెలుసండి, ఎవ్వరూ చూడలేదు. అప్పుడు అది ఆదుకుంది, ఇప్పుడు ఆదుకుంటాం వల్లనే కదండి ఇప్పుడు నేను గుర్తు చేసుకున్నాను. ఎన్ని ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు పైన అవుతుందండి ఆవిడ పెట్టి, 10-12 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుందండి ఆవిడ పెట్టి. మా ఆయన ఉన్నప్పుడు, మా ఆయన పోయి 16 ఏళ్ళు అవుతుంది, 15 సంవత్సరాలు పోయాడండి. ఓ పగలంతా ముద్దులండి, రాత్రి అంతా తనుడు బుద్ధుడే పగలంతా లక్ష్మి అంట ఎత్తుకుని గిరగలా తిప్పెత్తి మా పాప చిరాకు కూడా మీ కర్మ ఏంటి చూడలేకపోతున్నాను అనేది, నేను వెళ్ళిపోతాననేది అండి బాబు. అమ్మని వెళ్ళిపోతే ఎవరితో లేచిపోయావు అనుకుంటారు, వెళ్ళొద్దు అని అలా ఏడితే పోతాం ఉన్నది. లాస్ట్ అమ్మమ్మ ఇంటికి పంపానండి, అంతే పెళ్ళి అయిపోయింది. అదండి జరిగిన స్టోరీ. ఒక్క స్టోరీ మొదలెడితే పిచ్చోడు ఎన్ని వీడియోలు తీసుకుంటాడో రోజుకి తెలియదండి. ఇంకా ఇప్పుడు 500 ఇచ్చాడు, ఎప్పుడు ఇస్తావో చూస్తాం కర్మ డబ్బులు. ఎదవేషం చేయక నిద్రపోయినట్టు ఈ మాయమండి పోలి నోరు వదిలేసి నిద్రపోతావా? అసలు విచిత్రమే. ఈ కండతోటి ఇది నెక్కాడు సరుకు నల్లగా ఉంటే ఈ చిగురులు తెలుపు వచ్చేసినాయి చిగురులు నాకు, వాళ్ళు క్లీన్ చేసాకని బాగుంది. కాకపోతే ఈ కూడా క్లీన్ చేస్తారంటే మనం చేయలేదు, చూసావా దొంగ. నువ్వు వచ్చావంటే మళ్ళీ మనం రమ్మంటే నేను ఎందుకు రాలేదు, మళ్ళీ మొన్నటి వెళ్దామంటే రాలేదు. తీసుకెళ్ళావు లేదు వస్తా అన్నా, నువ్వే ఆవిడ ఫోన్ చేయలేదు, ఆవిడ చేయను అన్నది, అది ఇది అని ఏదో అన్నారు, తీసుకురమ్మన్నారు. మనమే నాది ఏది మొదలెట్టిన అంతేనమ్మా, నా చేతితోటి ఎదరిగిస్తే ఎదరోళ్ళకి ఇస్తే వాళ్ళు కుపీర్లు అయిపోతాడు. దొంగ నిద్రపోతున్నాడు, 3 సెలవులతో వీడియోలు తీస్తున్నాడండి వాడు. ఇంకా తల్లి నువ్వు నిద్రపోతున్నావు కదా నువ్వు, ఎందుకు ఏమీ లేదు అసలు బాధే ఉండదు అన్నాడు. ఆయన నొప్పే ఉండదు అంటే నోట్లుగా మాకు పార్టీకి పంపడి తెరమలాగా తీసేస్తున్నాడు సాయిత్. వీడు సత్య ఈ ఫోన్ నీదే, నా ఫోన్ కాదు. నాదే తెలిసింది కదా, నాది ఇది నీది. ఇది బ్లాక్ 2 బ్లాక్ ఉన్నాయి. సాయంత్రం అలా వెళ్ళొస్తున్నాడు, కృష్ణ గారి పార్టీకి వెళ్తున్నాడు. ఎందుకు అక్కడ వీడియోలు తీస్తుంది. నడు ఏమన్నా తింటావా? ఏమవుతుంది నాకు, గమ్మును వెళ్ళి నోట్లోకి వెళ్ళిపోతుంది కదా పన్ను, వెళ్ళిపోతుంది. అమ్మ నువ్వు రాత్రి నిద్రపోయేటప్పుడు మింగేవు నిజానే కనకమ్మ, లేనిపోని పంచాయతీ ఎందుకు. మా అమ్మగారు అలా పెట్టుకోలేక తీసి వందనాలు పెంచుకొని నీకోసమే వచ్చాశగా, వందనాలు పెంచుకొని నీకోసమే వచ్చా ఆటతో. అలా పాడొద్దు, నువ్వు పాడకపోతే మానే, నష్టం లేదు. పొగుడు వేసుకుందాం అనుకున్నాను ఇవాళ. ఓ పకోడీలు ఎప్పుడో స్టార్టింగ్ వేసేదాన్ని, ఇప్పుడు ఆపేసినావు. తినాలని ఉంటా లేదు, ఆశ చచ్చిపోయింది పకోడీలు, దిష్టి తగిలింది పకోడీలు తిని తిని తిని. ఒక్క దెబ్బ కొడతాను సాహితు, రెండో దెబ్బ వద్దు సాహితు. ఒక్క దెబ్బ కొడతాను సాహితు, ఒక్క దెబ్బ కొట్టు సాహితు. ఒక్క దెబ్బ కొట్టు 10 వీడియోలు. మరి నువ్వు రోజు ఎన్ని తీసుకుంటున్నావు? 15 వీడియోలు తీసుకుంటున్నావు. నువ్వు చచ్చిపోతున్నారు జనాలు అందరూ, అందుకే ఏడ్చేస్తున్నారు అలాగా. ఇప్పుడు నువ్వు 4 దెబ్బలు కొట్టినావు, ఇప్పుడు 40 వీడియోలు తీయాలి ఇప్పుడు నేను. ఎందుకు 100 తీసుకో, నీ కరువు ఉండిపోను. పిచ్చోడు అందరూ నిన్ను పిచ్చోడు అంటారు అందరూ. చాలా మంది నన్ను అడుగుతారు కూడా, ఏంది సాహిత్ పిచ్చి ఏమన్నా పట్టిందా నీకు అని. పిచ్చి పట్టిందండి సాహిత్యకి, సాహిత్య పిచ్చోడు. మంగపోయి ఇడ్లీ వండుకోపో. అన్నం ఎవరు తింటారు? చచ్చిపోతుంది పొద్దుడికి. ఏం పాట పడతాను కనుకమ్మా? చెవుడెట్టుకున్నానికి వినిపించట్లేదా? కొంచెం గట్టిగా పడతామని. బంధనాలు దాటుకొని నీకోసము ఇది మోతేది, ఇది మోతేది, దాని మూత లేదు, మోతేది ఎక్కడ పెట్టాడు లచ్చమ్మ? ఓ లచ్చమ్మ 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 లచ్చమ్మ,
వాటర్ బాటిల్ దీపిలో పెడుతున్నా. పదా దా, నువ్వేమో నేను 4 ఇడ్లీలు వేసుకుంటాను, నువ్వేమో అన్నం తిను. అన్నం పాడు చేయకు. ఎందుకు నువ్వు తినొచ్చుగా అమ్మ. నేను తినకూడదు అన్నారు డాక్టర్ గారు. అబ్బా నన్ను డాక్టర్ చెప్పారమ్మా. తినొచ్చు అన్నారు. రా బయటకు రెడీ పోదాం. కృష్ణన్ పార్ ఛానల్ అయిపోయింది. ఇష్టంగా పడుకోవా? నిక్కర వేసుకుంటాను. చిరాకు ఉంది. అందరు నిన్నే చూస్తారు కనుక ముందు. అంతే లే 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 నా రాజా, లేవమంటావా నన్ను నిద్ర లేపమంటావా? పిచ్చోళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉన్నారు. మైక్ టెస్టింగ్ 1 4 3 4 4 5 6 7 8. దా రామా, వస్తున్నా. వస్తాను అంటావు, ఎప్పుడు వస్తావు చెప్పు సాహితూ, ఓ సాహితూ.